My name is Kiran Kumar, Arithmetic faculty. ఈ అర్థమెటిక్ క్లాసెస్ని అండ్ అట్ ది సేమ్ టైం టోటల్ అర్థమెటిక్ని అల్ట్రా షార్ట్ కట్స్లో ఎలా కంప్లీట్ చేయాలి. సో నార్మల్గా గమనించండి ఇక్కడ ఒక్కసారి. సో మనకి ఎస్ఐ ఎగ్జామ్లో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఈ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ 200 మార్క్స్ పేపర్, సో ఈ పేపర్కి మనకి ఇచ్చేటువంటి టైం వచ్చేసి 180 మినిట్స్. సో మనకున్నటువంటి ఈ 200 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో మనకి ఈ 180 మినిట్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ 25 to 30 మినిట్స్ మనకి బబ్లింగ్కి వెళ్తుంది. సో 25 to 30 మినిట్స్ బబ్లింగ్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం కరెక్ట్గా గమనిస్తే, సో ఈ ఎస్ఐలో ఈ 200 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి మనకి ఉండేటువంటి టైం వచ్చేసి 150 మినిట్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 150 మినిట్స్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ చేయడానికి మనకి 40 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉండదు. సో అంటే ఇక్కడ గమనించండి, ఒక ప్రాబ్లమ్ని 40 సెకండ్స్లో మనం కంప్లీట్ చేయాలి అంటే నార్మల్ మెథడ్స్లో వెళ్తే మనకి 40 సెకండ్స్లో కంప్లీట్ అవ్వడం అనేది దట్ ఈజ్ ఇంపాసిబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అందుకోసమని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అల్ట్రా షార్ట్ కట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ మనకి ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అన్ని టాపిక్స్ని షార్ట్ కట్స్, అదేవిధంగా అల్ట్రా షార్ట్ కట్స్లో ఏ ప్రాబ్లం అయినా సరే ఒక 15 to 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది మన టార్గెట్. సో అందులో భాగంగా సో ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి, సో స్టార్టింగ్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి డిజిటల్ సమ్. సో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి డిజిటల్ సమ్ అనే టాపిక్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ డిజిటల్ సమ్లో ఒక్కసారి గమనించండి. సో ఇక్కడ ఒక చిన్న ఇది గమనించండి. సో ఏదైనా మనకి సో 25 + 30 అనేది ఒక ఇది ఉందండి. 25 + 30 ఎంత అవుతుందండి నార్మల్గా మనకి? సో 25 + 30 వచ్చేసి మనకి 55 అవుతుంది. సో 55 అవుతుంది. అయితే దీన్ని మనకి డిజిటల్ సమ్ ప్రకారంగా ఇది మనకి యాక్యురేట్గా వస్తుందా లేదా అనేది మనం ఒక్కసారి గమనించండి. సో ఈ డిజిటల్ సమ్లో ఇక్కడ మనకి 2 + 5, సో ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిట్స్ని యాడ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. డిజిట్స్ని యాడ్ చేయడం ఇన్ ద సెన్స్ ఇక్కడ 2 + 5 ఎంత అవుతుందండి? 7 అవుతుంది. అదేవిధంగా 3 + 0 ఏమవుతుందండి? 3 అవుతుంది. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి 7 + 3 ఏమవుతుందండి? 7 + 3 వచ్చేసి మనకి 10 అవుతుంది అని గమనించాలి. ఇది 10 అంటే సో ఇది మనకి 1 + 0 తీసుకోవాలి మళ్ళీ మనం. సో ఇది 10 వచ్చినది డైరెక్ట్గా 10 తీసుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిట్స్ని యాడ్ చేయండి. ఈ డిజిట్స్ని యాడ్ చేస్తే ఇది మనకి 1 + 0గా తీసుకోవచ్చా? 1 + 0 అంటే మనకి ఏమవుతుందండి? 1. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది, గమనించాలి. సో డిజిటల్ సమ్ వచ్చేసి 1 అంటే సో ఇక్కడ గమనించండి. సో అయితే 25 + 30 ఎంత అండి? 55 కాదు. ఇక్కడ డిజిటల్ సమ్ నీకు 1 వచ్చిందంటే ఇక్కడ కూడా డిజిటల్ సమ్ నీకు 1 రావాలి. సో డిజిటల్ సమ్ 1 వస్తేనే నువ్వు చేసేది కరెక్ట్ అనేసి ఆలోచించాలి. సో ఇక్కడ గమనించండి. సో ఇది మనకి 5 + 5 ఏమవుతుందండి? 5 + 5 వచ్చేసి మనకి 10. మళ్ళీ గమనించండి, 10ని డైరెక్ట్గా తీసుకోవద్దు. 10ని డైరెక్ట్గా తీసుకోకుండా ఇది మనకి 1 + 0 తీసుకోండి. 1 + 0 తీసుకుంటే ఏమవుతుందండి? 1 అవుతుంది. అంటే సో ఈ రెండింటి డిజిటల్ సమ్ మనకు ఇక్కడ 1 వచ్చింది. అదేవిధంగా ఈ 55 యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. అంటే 1 = 1 వచ్చిందా లేదా?
అంటే డిజిటల్ సమ్ ఈక్వల్ అయిందా లేదా అంటే ఇక్కడ గమనించండి మనకి సో ఈ డిజిటల్ సమ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఒక్కసారి గమనించాలి ఎస్ ఇక్కడ చూడండి సో ఇక్కడ గమనించండి సో ఇది మనకి 75 అదేవిధంగా 75 ప్లస్ 35 నార్మల్గా అయితే 75 ప్లస్ 35 ఎంత అవుతుందో ఒక్కసారి గమనించండి 75 ప్లస్ 35 ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి 110 అవుతుందా లేదా ఇది మనకి 110 అవుతుంది అంటే ఇది మనకి కరెక్ట్గా ఉందా లేదా అంటే డిజిటల్ సమ్ ప్రకారం ఇది యాక్యురేట్గా వస్తుందా లేదా ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేద్దాం సో ఇది మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే ఇక్కడ మనకి 7 ప్లస్ 5 ఏమవుతుందండి 7 ప్లస్ 5 వచ్చేసి ఇది మనకి 12 అవుతుంది గమనించండి సో 7 ప్లస్ 5 12 సో కానీ ఇక్కడ 12 అనేది డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను అంటే 1 ప్లస్ 2 ఏమవుతుందండి 3 అంటే ఈ 75 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 3 అవుతుంది గమనించాలి అదేవిధంగా ఇక్కడ మనకి 3 ప్లస్ 5 ఉందా 3 ప్లస్ 5 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందండి ఎస్ దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే ఎస్ ఇది మనకి వెయిట్ మినిట్ ఇక్కడ గమనించండి సో ఇది మనకి 75 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇది వచ్చేసి మనకి 110 అవుతుంది సో ఇది మనకి 110 అంటే డిజిటల్ సమ్ ఒక్కసారి గమనించండి సో ఇది మనకి 5 ప్లస్ 7 ఏమవుతుందండి ఇది వచ్చేసి మనకి 12ని డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను సో 12 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి 3 అవుతుంది అదేవిధంగా ఇక్కడ గమనించండి దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి 8 అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి సో ఇప్పుడు మనకి 8 ప్లస్ 3 ఏమవుతుందండి సో ఇది మనకి 8 ప్లస్ 3 ఎంత అవుతుందంటే 11 అవుతుంది 11ని డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను ఇది మనకి 1 ప్లస్ 1 కాస్త డిజిటల్ సమ్ ఏమవుతుందండి ఎస్ మనకి డిజిటల్ సమ్ వచ్చేసి 2 అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 2 వచ్చింది అంటే సో ఇక్కడ కూడా డిజిటల్ సమ్ 2 రావాలి అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది వస్తుందో రాదో ఒక్కసారి గమనిద్దాం సో ఇది మనకి 110 అంటే 1 ప్లస్ 1 ఏమవుతుందండి 2 ప్లస్ 0 ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఏమైందండి 2 అయింది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 2 ఇక్కడ డిజిటల్ సమ్ 2 అయింది కాబట్టి అంటే మన ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అనేసి ఒక్కసారి గమనించాలి ఎస్ ఇక్కడ ఇంకొక ఇది చూడండి ఒకసారి సో ఇప్పుడు మనకి 26 ప్లస్ 14 ఇది నార్మల్గా దీని యొక్క వాల్యూ ఏమవుతుందండి దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి 40 అవుతుంది దీని యొక్క వాల్యూ 40 అంటే ఇది మనకి 2 ప్లస్ 6 ఫస్ట్ డిజిటల్ సమ్ సో ఇది మనకి 2 ప్లస్ 6 ఏమవుతుందండి ఇది వచ్చేసి మనకి 8 అవుతుంది అదేవిధంగా 1 ప్లస్ 4 ఏమవుతుందండి 1 ప్లస్ 4 కాస్త మనకి 5 అవుతుంది ఎస్ అదేవిధంగా ఇక్కడ గమనించండి ఇది మనకి 8 ప్లస్ 5 కాదా 8 ప్లస్ 5 అంటే ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి 13 అవుతుందా ఎస్ ఇది 13 అంటే దీని అంటే మళ్ళీ 13 తీసుకోవద్దు అని చెప్తున్నాను 13 కాకుండా మళ్ళీ 1 ప్లస్ 3 ఏమవుతుందండి 4 అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే సో 26 ప్లస్ 14 యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది సో ఈ 4 వచ్చింది అంటే ఇక్కడ కూడా డిజిటల్ సమ్ ఎంత రావాలి అంటే 4 రావాలి వచ్చినప్పుడే మనది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లేదంటే రాంగ్ అవుతుంది అని ఒక్కసారి గమనించాలి అంటే ఇక్కడ గమనించండి సో ఇది మనకి 4 ప్లస్ 0 అంటే ఏమవుతుందండి 4 వస్తుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 4 అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ వచ్చేసి 4 అంటే ఈ 4 అంటే ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ సమ్ 4 ఇక్కడ డిజిటల్ సమ్ 4 కాబట్టి రెండు ఈక్వల్ అయింది కాబట్టి మన ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉంది అనేసి ఒక్కసారి మీరు గమనించాలి సో అదేవిధంగా ఇక్కడ గమనించండి ఒక్కసారి ఇక్కడ గమనించండి సో ఇది మనకి 29 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి 29 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 40కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఒక్కసారి గమనించండి సో అంటే మనకి ప్రతిసారి సో 9s ఉంటే 9స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని గమనించాలి 9 ఉంటే 9ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని గమనించాలి ఇక్కడ ఉన్నటువంటి 9ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు సో 9 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఇంకేముంటుందండి 2 ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మళ్ళీ మనకి 1 ప్లస్ 1 ఉందా అండి ఎస్ 1 ప్లస్ 1 ఏమవుతుందండి 2 అవుతుంది సో ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి వీటిని యాడ్ చేద్దాం సో యాడ్ చేస్తే 2 ప్లస్ 2 ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి 4 అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ కూడా నీకు ఎంత కావాలి 4 రావాలి వస్తుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం సో ఇది మనకి 40 అంటే 4 ప్లస్ 0 సో 4 ప్లస్ 0 అంటే ఏమవుతుందండి
4 అవుతుంది. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 4 అయింది, ఇక్కడ డిజిటల్ సమ్ కూడా 4 అయింది. అంటే సో ఇక్కడ డిజిటల్ సమ్ 4, అక్కడ డిజిటల్ సమ్ 4 కాబట్టి మన ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా? ఎస్, మన ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది, గమనించాలి. ఎస్, అదేవిధంగా ఇక్కడ గమనించండి. ఎస్, అంటే సో ఇప్పుడు తీసుకునేటువంటి విధానం ఒక్కసారి గమనిద్దాం. సో ఇక్కడ ఎక్కడైనా సరే మనకి 290 ఎస్ చూడు ఒకసారి 895 ప్లస్ 271 అనేసి ఈ విధంగా ఉందనుకోండి. ఎస్, అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎలా తీసుకోవచ్చో ఒక్కసారి మనం చూద్దాం, ఒక్కసారి గమనించండి. అంటే ఇక్కడ గమనించండి, సో ఎక్కడైతే 9 ఉంటుందో 9ని క్యాన్సిల్ చేయండి. అంటే ఇక్కడ గమనించండి, ఈ డిజిటల్ సమ్లో నువ్వు ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే 9 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 9 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 0కి ఈక్వల్ అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. 9 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి 9ని డైరెక్ట్గా నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు. ఎస్, ఇది క్యాన్సిల్ చేస్తే 8 + 5 ఏమవుతుందండి? 8 + 5 వచ్చేసి మనకి ఇది 13 అవుతుంది. 8 + 5 వచ్చేసి 13 అవుతుంది. మళ్ళీ కూడా ఈ 13ని డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను. 13 ఏమవుతుందంటే మళ్ళీ 1 + 3 ఏమవుతుందండి? ఎస్, ఇక్కడ మనకి 1 + 3 కాస్త ఇది మనకి 4 అవుతుంది అనేసి గమనించాలి. ఎస్, అదేవిధంగా సో ఇక్కడ గమనించండి, సో ఇక్కడ మనకి 2, 7, 1 వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే మనకి 9 వచ్చింది అంటే ఆ 9ని మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే 9 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి? 0కి ఈక్వల్ అవుతుంది అనేసి గమనించాలి. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ 2, 7 ఉందా లేదా? 2 + 7 అంటే ఏమవుతుందండి? 2 + 7 వచ్చేసి 9 అవుతుందా లేదా? ఎస్, 9ని డైరెక్ట్గా నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్తున్నాను. అంటే 2కి 7కి రెండింటిని 2 + 7 వచ్చేసి 9. అంటే దాన్ని క్యాన్సిల్ చేసి ఇక రిమైనింగ్ ఏముందండి? రిమైనింగ్ వచ్చేసి మనకి 1 ఉంది. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే 4 + 1 కాస్త ఏమవుతుందంటే డిజిటల్ సమ్ వచ్చేసి మనకి ఎస్ ఇక్కడ మనకి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇక్కడ గమనించండి, 9 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి? 9 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 0కి ఈక్వల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇక్కడ ఒక్కసారి గమనించండి, సో ఇది మనకి 8421 ప్లస్ 8421 ప్లస్ 9720 అనేది ఒక వాల్యూ ఉందండి. ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత వస్తుందో ఒక్కసారి గమనిద్దాం. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే సో మీరు ఎక్కడైనా 9 వస్తుందో ఏమో, అంటే 9 ఏ విధంగా ఎక్కడైనా వస్తుందేమో ఒక్కసారి మీరు గమనించాలి. 9 ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ గమనించండి, ఇప్పుడు 8 + 4 + 2 + 1 నార్మల్గా అయితే డిజిటల్ సమ్ ఆ విధంగా చూస్తాం. సో అంటే మనకి 8 + 4 ఏమవుతుంది? 12 + 2 ఏమవుతుంది? 4 అంటే 14 + 1 ఏమవుతుంది? 15. సో 15 అంటే డిజిటల్ సమ్ ఏమవుతుందండి? సో నార్మల్గా ఇది 15 అంటున్నాం. 15 యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే 6 అవుతుందా లేదా? డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. కానీ ఇంకా డైరెక్ట్గా ఎలా చేయాలంటే చెప్తున్నాను అంటే 9 ఎక్కడైతే వస్తుందో 9 వచ్చిన దగ్గర మీరు క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను. 9 క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ గమనించండి, 9 ఎక్కడైనా వస్తుందేమో ఒక్కసారి చూడండి. ఇక్కడ 8 + 4 12 వస్తుంది కాదు, 8 + 2 10 వస్తుంది, 9 రావాలి. 8 + 1 ఏమొస్తుందండి? 8 + 1 వచ్చేసి 9 అవుతుందా లేదా? ఎస్, 9 వచ్చిన దగ్గర క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు మీకు 4 + 2 ఏమవుతుందండి? ఎస్, ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? డిజిటల్ సమ్ వచ్చేసి మనకి 6 అయింది. ఇక్కడ కూడా డిజిటల్ సమ్ ఎంత అయిందండి? 6 అయింది. సో ఇక్కడ గమనించండి, అదేవిధంగా ఇక్కడ గమనించండి, సో ఇప్పుడు మనకి 9 ఉంటే క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను. 9 ఉంటే క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, 9ని క్యాన్సిల్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, 7 + 2 ఏమవుతుందండి? 7 + 2 వచ్చేసి 9 అవుతుంది. 9 మీన్స్ 9ని క్యాన్సిల్ చేయాలి అని చెప్తున్నాను. 7 + 2 వచ్చేసి 9, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అంటే డిజిటల్ సమ్ వచ్చేసి మనకి అక్కడ 0. అంటే ఇది మనకి 6 + 0నా కాదా? 6 + 0 అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి? ఇక్కడ డిజిటల్ సమ్ వచ్చేసి మనకి 6 అవుతుంది. సో ఇది మనకి 71182 ప్లస్ 9829 అనేది ఒక వాల్యూ ఉందండి. దీని యొక్క డిజిటల్ సమ్ కావాలి. అన్నప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఎక్కడైనా సరే 9 వస్తుంది అంటే దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను.
సో 9 వస్తే క్యాన్సిల్ చేయండి అంటే సో ఇక్కడ 7 ఉంది, 1 ఉంది, 1 ఉంది, అంటే 7 + 1 + 1 ఏమవుతుందండి 9 అవుతుందా లేదా? ఎస్ 9 అవుతుంది. అంటే 7 + 1 + 1 అంటే 9 వస్తుంది కాబట్టి 9ని క్యాన్సిల్ చేయండి. మరలా గుర్తుపెట్టుకోండి, 9 = దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 9 = 0కి ఈక్వల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు గమనించండి, అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి, డిజిటల్ సమ్ వచ్చేసి మనకి 10 అవుతుంది. ఎస్ ఇక్కడ మనకి డిజిటల్ సమ్ 10 అంటే 10 డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను. 10 డైరెక్ట్గా తీసుకోవద్దు, 1 + 0 అంటున్నాను. 1 + 0 అంటే డిజిటల్ సమ్ ఎంత అండి 1. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఎక్కడైతే 9 ఉంటుందో 9ని క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను. 9ని క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి 8 + 2 ఉంది, 8 + 2 ఉంది. 8 + 2 అంటే ఎంత అవుతుందండి 10 అవుతుంది. 10 డైరెక్ట్గా తీసుకోవద్దు, 10 డైరెక్ట్గా తీసుకోవద్దు. మరలా దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 1 + 0. 1 + 0 అంటే ఎంత అవుతుందండి 1. అంటే ఇక్కడ మనకి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 2 అవుతుందని గమనించాలి. ఎస్ అదేవిధంగా ఇక్కడ గమనించండి, సో ఇప్పుడు మనకి సో ఇది మనకి 9724 మైనస్ సో 9724 + 5427 అనేది ఈ విధంగా ఉందండి. ఈ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ కావాలి. దీని యొక్క డిజిటల్ సమ్ కావాలి అంటే ఎక్కడైతే 9 ఉంటుందో 9ని క్యాన్సిల్ చేయమంటున్నాను. 9ని క్యాన్సిల్ చేయమంటే ఈ 9ని క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా 7 + 2 ఏమవుతుందండి 9 ఉంటుంది, దాన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ డిజిటల్ సమ్ ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి 4 ఉంటుంది. నార్మల్గా అయితే ఇక్కడ గమనించండి, నార్మల్గా ఏ విధంగా చేస్తామంటే సో ఇప్పుడు మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుందండి 4 వస్తుంది. ఒకవేళ వీటన్నిటిని యాడ్ చేసినా సరే మీకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా వస్తుంది, ఏం డిఫరెన్స్ ఏం రాదు. అంటే ఇక్కడ గమనించండి, 9 + 7 ఏమవుతుందండి 16. 16 + 2 ఏమవుతుంది 18. 18 + 4 ఏమవుతుందండి 22. 22 అంటే సో 22 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది మళ్ళీ 2 + 2 అంటే 4 అవుతుందా లేదా? ఎస్ అంటే మీరు ఇవి క్యాన్సిల్ చేసిన ఆన్సర్ వస్తుంది, లేదంటే వీటిని డైరెక్ట్గా టోటల్ యాడ్ చేసినా సరే మీ ఆన్సర్ వస్తుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ గమనించండి, సో ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అంటే 4. అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ చూద్దాం. ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే సో ఇప్పుడు మనకి 5 + 4 ఏమవుతుందండి 5 + 4 అంటే సో ఇవి మనకి రెగ్యులర్గా రిపీట్ అయ్యేటువంటి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. అంటే సో కొన్ని వాల్యూస్ మనకి సో కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి, గమనించండి. సో ఇక్కడ మనకి 5 + 4 ఏమవుతుందండి 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. అదేవిధంగా 2, 7 2 + 7 ఏమవుతుందండి 9, దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 0నా కాదా? అక్కడ డిజిటల్ సమ్ 0. అంటే ఇప్పుడు సో దీని ఓవరాల్గా దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే దీని యొక్క డిజిటల్ సమ్ వచ్చేసి 4. ఓకేనా, దీని యొక్క డిజిటల్ సమ్ 4. అదేవిధంగా ఇక్కడ గమనించండి, సో ఇప్పుడు సో ఏదైనా ఒక వాల్యూ సో ఇది మనకి 90 నుండి సో ఇప్పుడు మనకి 50 తీసివేసామనుకోండి. సో ఇప్పటి వరకు మనం ఎడిషన్ చూసాం, ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చూస్తున్నాం, సో తీసివేత చూస్తున్నాం. ఒకసారి గమనించండి, సో ఇప్పుడు 90 నుండి 50 తీసివేస్తే ఏమొస్తుందండి 40 వస్తుంది. డిజిటల్ సమ్ ప్రకారం సో ఇప్పుడు మనకి సబ్స్ట్రాక్షన్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. సో ఇప్పుడు మనకి 9 ఉంటే క్యాన్సిల్ చేయండి అంటున్నాను. 9 ఉంటే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 0 అవుతుంది, గమనించాలి. అదేవిధంగా 5 + 0 సో ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి 5 అవుతుంది. అంటే సో ఇక్కడ గమనించండి, సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని తీసుకుంటే 0 - 5 కాదా? 0 - 5 ఇక్కడ గమనించండి, 0 - 5 అంటే సో మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి సో -5 అవుతుందా లేదా? సో డిజిటల్ సమ్ ఇక్కడ మనకి -5 అవుతుంది. అంటే డిజిటల్ సమ్ అనేది మనకి ఎప్పటికీ కూడా మైనస్లో ఉండకూడదు, గమనించాలి. సో అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మైనస్లో ఉంది అంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే ఈ -5 ఉందా, -5 ఏం చేస్తావు అంటే 9 నుండి 5ని తీసివేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నీకు వాల్యూ అనేది మైనస్లో వచ్చింది అంటే ఆ వాల్యూని 9 నుంచి తీసివేయండి, అప్పుడు పాజిటివ్లోకి వస్తుంది. అంటే ఇక్కడ గమనించండి, 9 నుండి 5 తీసివేస్తే ఏమొస్తుందండి 4 వస్తుంది. అంటే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 4 అని గమనించాలి. సో ఇప్పుడు డిజిటల్ సమ్ 4 అంటే సో ఇక్కడ డిజిటల్ సమ్ 4 వస్తుందో లేదో ఒకసారి గమనిద్దాం. అంటే 4 + 0 ఏమవుతుందండి 4 + 0 వచ్చేసి మనకి 4 కాదా? అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 4 వచ్చింది, ఇక్కడ డిజిటల్ సమ్ 4 వచ్చిందంటే రెండు వాల్యూస్ కరెక్ట్గా వచ్చినాయా లేవా? అంటే నీ ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా లేదా? ఎస్. సో ఈ విధంగా సో మరలా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే నీకు వాల్యూ అనేది మైనస్లో వచ్చింది అంటే
ఆ వాల్యూని 9 నుండి తీసివేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఒక్కసారి గమనించండి. సో ఇది మనకి 3 నుండి 7 తీసివేసామనుకోండి ఏమొస్తుందండి, ఇది వచ్చేసి మనకి -4 వస్తుందా, అంటే నువ్వు ఆ వాల్యూస్ని మైనస్లో తీసుకోకూడదు అని గమనించాలి. సో ఇలా ఈ విధంగా మైనస్లో వచ్చినప్పుడు ఆ వాల్యూని 9 నుండి తీసివేయాలి. -4 వచ్చింది, ఆ -4ని 9 నుండి తీసివేయాలి. 9 నుండి తీసివేస్తే ఇప్పుడు నీకు డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి, 5 వచ్చిందా లేదా? ఎస్ అంటే సో 75 - 25 యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే 5 వచ్చింది గమనించాలి. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ కూడా 5 వస్తుందో లేదో ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. సో ఇక్కడ గమనించండి, సో ఇది మనకి 15, సో ఇది మనకి 50 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి, దీని యొక్క డిజిటల్ సమ్ వచ్చేసి 5 అవుతుందా, ఇక్కడ డిజిటల్ సమ్ 5, ఇక్కడ డిజిటల్ సమ్ వచ్చేసి 5, అంటే ఇవి రెండు ఈక్వల్ అయిందా లేదా? ఇవి రెండు ఈక్వల్ అయింది కాబట్టి నీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఉంది గమనించాలి. సో అదేవిధంగా ఒకసారి ఇక్కడ గమనించండి, ఎస్ గమనించండి, 95 - 35 ఓకేనా, 95 - 35, 95 - 35 దేనికి ఈక్వల్ అవుతుందండి, దేనికి ఈక్వల్ అవుతుంది, 60కి ఈక్వల్ అవుతుంది. అంటే మన డిజిటల్ సమ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో అంటే సో ఇక్కడ మనకి ఎక్కడైనా గమనించండి 9 వస్తే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు గమనించాలి. 9 వస్తే డైరెక్ట్ ఈ 9ని క్యాన్సిల్ చేస్తున్నాను అంటే ఇప్పుడు డిజిటల్ సమ్ ఎంత ఉందండి, 5 ఉంది. అదేవిధంగా -3 + 5 ఇక్కడ డిజిటల్ సమ్ 3 + 5, 3 + 5 ఏమవుతుందండి, 8 అవుతుంది. 3 + 5 వచ్చేసి 8 అంటే 5 - 8, 5 - 8 ఏమవుతుందండి, -3. సో ఇది మనకి -3 అంటే సో ఇప్పుడు మైనస్లో వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను, మైనస్లో వచ్చినప్పుడు దానిని 9 నుంచి తీసివేయండి అని చెప్తున్నాను. 9 నుంచి తీసివేయండి అంటే ఈ 3ని 9 నుంచి తీసివేస్తే సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి, 6 వస్తుంది. అంటే అక్కడ డిజిటల్ సమ్ కూడా నీకు 60 రావాలి, వస్తుందో లేదో ఒక్కసారి గమనిద్దాం. అంటే సో ఇది మనకి 16, 6 + 0 ఏమవుతుందండి, 6 అవుతుంది. ఇక్కడ డిజిటల్ సమ్ 6, అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ కూడా 6, రెండు ఈక్వల్ అవుతుందా లేదా, ఈక్వల్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది కరెక్ట్ అనేసి ఆలోచించాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ మనకి ఎడిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ చెప్తాను. ఒక్కసారి గమనించండి, ఇక్కడ గమనించండి 9 = దేనికి ఈక్వల్ అవుతుందండి, 9 దేనికి ఈక్వల్ అవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది గమనించాలి. ఎస్ ఇక్కడ గమనించండి. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ చెప్తున్నాను గమనించాలి. సో ఇది మనకి సో 16 × 5, 16 × 5, 16 × 5 అంటే 16 5 ఏమవుతుందండి, 16 5 వచ్చేసి 18 కాదా, 16 5 8 అంటే అది కరెక్ట్గా ఉంటుందో లేదో మనం డిజిటల్ సమ్ ద్వారా ఒక్కసారి చూద్దాం. సో అంటే సో 1 + 6 ఏమవుతుందండి, 7. అదేవిధంగా 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా 5 తీసుకోండి. అంటే ఇక్కడ 5 అంటే సో ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి 35. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే సో 3 + 5 వచ్చేసి 8 కాదు, 8. అంటే నీకు ఇప్పుడు డిజిటల్ సమ్ ఏం రావాలి అంటే డిజిటల్ సమ్ ఏం రావాలండి, డిజిటల్ సమ్ ఏం రావాలంటే 8 రావాలి గమనించండి. సో అయితే ఇక్కడ డిజిటల్ సమ్ 8 వస్తుందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. అంటే 8 + 0 ఏమవుతుందండి, 8 అవుతుందో లేదో. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 8, ఇక్కడ డిజిటల్ సమ్ 8, అంటే మన ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా? ఎస్, ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది గమనించండి. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి. సో ఇది మనకి 25 × 5, 25 × 5, 25 × 5 అంటే దీని యొక్క వాల్యూ నార్మల్గా ఏమవుతుందండి 125, 125 అంటే సో ఇప్పుడు మన ఆన్సర్ అంటే ఇక్కడ డిజిటల్ సమ్ రెండు కూడా నీకు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితే మనం చేసేది కరెక్ట్, ఈక్వల్ కాకపోతే రాంగ్ అన్నట్లు. అంటే ఒక్కసారి గమనించండి. సో 2 + 5 ఏమవుతుందండి 7. అదే ఇక్కడ 5 ఉంది, యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. అంటే 7 × 5 ఏమవుతుందండి 35, 35 అంటే సో 3 + 5 ఏమవుతుందండి 8. అంటే 25 × 5 యొక్క డిజిటల్ సమ్ ఎంత అయింది 8 అయింది. అంటే సో ఈ 125 యొక్క డిజిటల్ సమ్ కూడా
నీకు 8 అయితే నీ ఆన్సర్ కరెక్ట్, లేదంటే నువ్వు చేసేది రాంగ్. అంటే ఇక్కడ గమనించండి, దీని యొక్క డిజిటల్ సమ్ ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి గమనించండి, 125 అంటే 1 + 2 + 5. సో 1 + 2 ఏమవుతుందండి 3 అవుతుంది, 3 + 5 ఏమవుతుంది 8 అవుతుంది. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 8, అక్కడ డిజిటల్ సమ్ 8. అంటే ఇవి రెండు ఈక్వల్ వచ్చినాయా లేదా? ఈక్వల్ వచ్చినాయి, కాబట్టి నీ ఆన్సర్ కరెక్ట్ అనేసి ఆలోచించాలి. అంటే ఇక్కడ గమనించండి, మనకి గమనించండి ఒక్కసారి. సో ఇక్కడ గమనించండి, 126 × 5. ఒక్కసారి మనం మల్టిప్లై చేసి చూద్దాం. మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ గమనించండి, రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 5 × 6 ఏమవుతుందండి 30 అంటే ఇక్కడ మనకి 0 ఉన్నట్లు, ఇంకొక 3 ఉన్నట్లు. అంటే 5 × 2 ఏమవుతుందండి 10 + 3 ఏమవుతుంది 13. అంటే ఇక్కడ 3 తీసుకొని ఇక్కడ 1 తీసుకోండి. అదేవిధంగా 5 × 1 ఏమవుతుందండి 5 + 1 ఏమవుతుంది 6. అంటే 126 × 5 దేనికి ఈక్వల్ అవ్వాలి? 630కి ఈక్వల్ అవ్వాలి. అంటే 630కి ఈక్వల్ అవుతుందా లేదా? 630కి ఈక్వల్ అవుతుందా లేదా? ఒక్కసారి గమనిద్దాం. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మీరు, సో రెండింటిని ఒక్కసారి మల్టిప్లై చేసి చూడండి, 630 వస్తుంది. అదే మనకి డిజిటల్ సమ్ ద్వారా ఎగ్జాక్ట్గా అండ్ యాక్యురేట్గా కరెక్ట్గా వస్తుందా లేదా ఒక్కసారి మనం గమనిద్దాం. సో ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ గమనించండి. సో ఇప్పుడు మనకి సో 1 + 2 ఏమవుతుందండి 3 + 0 3 + 6 ఏమవుతుందండి 3 + 6 వచ్చేసి మనకి 9 అవుతుంది. 9 అంటే, సో ఇక్కడ గమనించండి, 9 అనేది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను? 9 అనేది మీకు 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను. అంటే సో ఇది మొత్తం కూడా మనకి 9 అవుతుంది. గమనించాలి, అది మొత్తం కూడా మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? ఇది మొత్తం కూడా మనకి 9 అవుతుంది. అంటే 6 + 2 8 + 1 9 అవుతుంది. అంటే 9 అంటే దేనికి ఈక్వల్ అవుతుందండి 0కి ఈక్వల్ అవుతుంది. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత అంటే 0. అంటే ఇది 0 అంటే 0 × 5 ఏమవుతుందండి 0 × 5 ఏమవుతుంది 0. అంటే దీని మొత్తం డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అంటే మొత్తం డిజిటల్ సమ్ నీకు 0 అవుతుందా లేదా ఒక్కసారి గమనిద్దాం. అంటే దీన్ని మల్టిప్లై చేసినప్పుడు నీకు 630 వచ్చింది. 630 అనేది, ఈ 630 యొక్క డిజిటల్ సమ్ కూడా నీకు 0 అవ్వాలి. 0 అయితేనే నువ్వు చేసేది కరెక్ట్, 0 కాకపోతే నువ్వు చేసేది రాంగ్. అంటే ఇక్కడ గమనించండి, 6 + 3 ఏమవుతుందండి 9 + 0 ఏమవుతుంది 9. 9 అంటే దేనికి ఈక్వల్ అవ్వాలండి? 9 అంటే దేనికి ఈక్వల్ అని చెప్తున్నాను? 0కి ఈక్వల్ అని చెప్తున్నాను. అంటే సో ఇది మనకి, ఇది మొత్తం టోటల్ ఏమవుతుంది అంటే టోటల్ డిజిటల్ సమ్ 9 అవుతుంది. 9 అంటే దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్పాను? 0కి ఈక్వల్ అవ్వాలని చెప్పాను. ఇక్కడ డిజిటల్ సమ్ 0, ఇక్కడ డిజిటల్ సమ్ 0, రెండు ఈక్వల్ అయిందా లేదా? అంటే నువ్వు చేసేది కరెక్టా కాదా? కరెక్ట్. ఓకేనా? ఎస్. ఒక్కసారి గమనించండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ విషయం ఏంటి అంటే 9 దేనికి ఈక్వల్ అవుతుందండి 0కి ఈక్వల్ అవుతుంది. లేదంటే 0 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 9కి ఈక్వల్ అవుతుంది అనేసి మీరు గమనించాలి. ఎస్. ఒక్కసారి ఇక్కడ గమనించండి, 99 × 5 ఒక్కసారి మల్టిప్లై చేసి చూద్దామా? మల్టిప్లై చేస్తే 5 × 9 ఏమవుతుందండి 45. అంటే 4 పైన తీసుకోండి. అంటే 9 × 5 ఏమవుతుంది 45. 9 × 5 45 + 4, 45 + 4 ఏమవుతుందండి 49. సో ఇది 49. అంటే సో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి డిజిటల్ సమ్, ఇక్కడ డిజిటల్ సమ్ నీకు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే నువ్వు చేసేది కరెక్ట్, ఈక్వల్ కాకపోతే నువ్వు చేసేది రాంగ్. గమనించాలి. సో ఇక్కడ గమనించండి, సో 9 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్పాను, 9 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్పాను.
9 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని చెప్పాను, 0కి ఈక్వల్ అని చెప్పాను. సో ఈ 9 క్యాన్సిల్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 9 క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి, దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే 0 ఇంటూ 5 ఏమవుతుంది అంటే 0 అవుతుంది. గమనించాలి, 0 ఇంటూ 5 ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నీకు డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి, 0 వచ్చింది. ఇక్కడ డిజిటల్ సమ్ కూడా నీకు 0 రావాలి, అక్కడ డిజిటల్ సమ్ కూడా 0 రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చేసింది కరెక్ట్, లేదంటే రాంగ్. గమనించాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి 9 ఆల్వేస్ క్యాన్సిల్ చేయమని చెప్పాను, 9 క్యాన్సిల్ అయిపోయింది. అదేవిధంగా 5 + 4 ఎంత అవుతుందండి, 5 + 4 వచ్చేసి 9 కూడా క్యాన్సిల్. 9 దేనికి ఈక్వల్ అవుతుందండి, 0కి ఈక్వల్ అవుతుంది. సో అంటే 9 క్యాన్సిల్ అయింది. అదేవిధంగా 5 + 4 క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు మనకి దీని యొక్క డిజిటల్ సమ్ ఏమైందండి అంటే దీని యొక్క టోటల్ డిజిటల్ సమ్ దేనికి ఈక్వల్ అయిందంటే 0కి ఈక్వల్ అయింది. ఇక్కడ డిజిటల్ సమ్ 0, అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ 0. కాబట్టి నీ యొక్క ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉందనేసి ఆలోచించాలి. ఇక్కడ గమనించండి. సో ఇప్పుడు ఒక్కసారి గమనించండి. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి, మల్టిప్లికేషన్ కంప్లీట్ అయింది. అదేవిధంగా డివిజిబిలిటీ కరెక్ట్గా వస్తుందా లేదో ఒక్కసారి మనం గమనిద్దాం. డివిజిబిలిటీ కరెక్ట్గా అంటే దాన్ని ఒక్కసారి డివిజిబిలిటీ గురించి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను. అయితే ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దీనిపైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఎగ్జామ్లో ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అయినప్పుడు ఎగ్జామ్లో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. గమనించాలి, ఎగ్జామ్లో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి ఇది టోటల్గా కూడా టైం సేవింగ్ టెక్నిక్. సో ఫ్రాక్షన్ ఆఫ్ 5 to 10 సెకండ్స్, 5 to 10 సెకండ్స్లో సో నువ్వు ఆన్సర్ చేయగలవు. సో డిజిటల్ సమ్ ద్వారా. సో అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, సో కొన్ని మనకి నెంబర్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్, అదేవిధంగా పర్సంటేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యావరేజెస్, ఇలాగ డిఫరెంట్ టాపిక్స్లో మనం ఈ డిజిటల్ సమ్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే సెకండ్స్లో నువ్వు ప్రాబ్లమ్స్ని సింపుల్గా సాల్వ్ చేయగలవు. నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అదేవిధంగా యావరేజెస్, అదేవిధంగా ఇంకా డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఇలాగ డిఫరెంట్ టాపిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ని కొన్ని ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా నువ్వు సాల్వ్ చేయగలవు. అంటే ప్రాబ్లమ్స్లో లేదంటే నీకు సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లో దెర్ ఇస్ ఏ హ్యూజ్ నోటిఫికేషన్, ఆల్మోస్ట్ ఆల్ 80,000 నోటిఫికేషన్. సో 80,000 నోటిఫికేషన్ అంటే నాట్ ఏ నార్మల్ థింగ్. సో ఇప్పుడు నువ్వు ఎంత అంటే అంత కష్టపడాలి, ఎస్పెషల్లీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన చాలా ఎక్కువ ఫోకస్ ఉండాలి. దాంతోపాటు గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఐ అండ్ గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 4కి ఇంకా సిలబస్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఎస్ఐ నార్మల్గా గ్రూప్ 4 సిలబస్ 150 మార్క్స్ జనరల్ స్టడీస్, 150 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇప్పుడు సిలబస్ ఎలా ఉంటుందో మనకి పూర్తిగా క్లారిటీ లేదు, ఇంకా దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు సిలబస్ ఎలా ఉంటుందనేసి. సో అదే మనకి ఆ గ్రూప్ 4 అయితే సిలబస్ ఇచ్చేంత వరకు కొంత వెయిట్ చేయాలి. ఇంతకుముందు సిలబస్ వేరుండేది, ఇప్పుడు ఏమైనా సిలబస్ డిఫరెంట్గా ఇస్తాడేమో ఒక్కసారి గమనించాలి. అదే మనకి ఎస్ఐలో తీసుకుంటే మనకి 100 మార్క్స్ వచ్చేసి అర్థమెటిక్, అదేవిధంగా 100 మార్క్స్ వచ్చేసి మనకి రీజనింగ్ ఉంటుంది. గమనించాలి. సో 100 మార్క్స్ అర్థమెటిక్, 100 మార్క్స్ రీజనింగ్ అంటే సో గమనించండి. సో ఈ 2 అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకు ఎస్ఐలో ద మేజర్ అంటే మేజర్. జనరల్ స్టడీస్ అనేది మేజర్ కాదు అనేది నేను చెప్పాను. జనరల్ స్టడీస్ కూడా
చాలా చాలా ఇంపార్టెంట్. రెండు కూడా చాలా ఇంపార్టెంట్. రెండు కూడా జనరల్ స్టడీస్ అర్థమెటిక్ ఎంత ఇంపార్టెంటో జనరల్ స్టడీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమెటిక్ పైన ఎంత గ్రిప్ ఉంటుందో జనరల్ స్టడీస్ పైన అంతే గ్రిప్ ఉండాలి. సో ఇప్పుడు మన అర్థమెటిక్ ఏదైతే ఉందో ఈ అర్థమెటిక్ని నేను డీల్ చేస్తాను. అర్థమెటిక్ని సో అంటే టోటల్ షార్ట్కట్స్తో సో ఎలా కంప్లీట్ చేయాలి అనేది నేను త్రూఅవుట్ అన్నీ అంటే సో అర్థమెటిక్ మొత్తం కూడా ఆ షార్ట్కట్స్లో ఎలా చేయాలని నేను మొత్తం కూడా చెప్తాను. ఒక్కసారి ఇక్కడ గమనించండి. సో అయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ డిజిటల్ సమ్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఎలా ఉంటాయో ఒక్కసారి గమనిద్దాం. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం ఇచ్చాడండి. ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చి ఇవి మనకి బేసిక్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటాయో ఒకసారి నేను చెప్తాను. సో అయితే బేసిక్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ గమనించండి అండి, ఫస్ట్ దీని డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంతైతే వస్తుందో ఆ డిజిటల్ సమ్ ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏదో నువ్వు ఫైండ్ అవుట్ చేయగలగాలి. అంటే ఒక్కసారి గమనించండి, 1 + 4 ఏమవుతుందండి 5. అదేవిధంగా 1 + 5 ఏమవుతుందండి 6. అదేవిధంగా 1 + 6 ఏమవుతుందండి 7. అదేవిధంగా 2 + 8 ఏమవుతుందండి 10. కానీ 10 నువ్వు తీసుకోకూడదు అని చెప్తున్నాను. 10 నువ్వు తీసుకోకూడదు అంటే సో 10 కూడా నువ్వు డిజిటల్ సమ్ చేయి. అంటే 1 + 0 ఏమవుతుందండి 1. అంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు ఈ పైన వచ్చినటువంటి వీటన్నిటిని కూడా నువ్వు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇప్పుడు మనకి 5 + 6 ఏమవుతుందండి 5 + 6 ఏమవుతుంది 11 అవుతుంది. 11 + 7 ఏమవుతుందండి 18 అవుతుంది. 18 + 1 ఏమవుతుంది 18 + 1 ఏమవుతుంది అంటే 19 అవుతుంది. అంటే సో ఇక్కడ గమనించండి, మీకు ఇంతకు ముందే చెప్పాను 9 ఎక్కడ వస్తుందో దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పాను. 9 క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ ఉన్నటువంటి 9 క్యాన్సిల్ చేయండి. అంటే ఇక్కడ నీ డిజిటల్ సమ్ ఎంత అండి, నీ డిజిటల్ సమ్ వచ్చేసి 1. డిజిటల్ సమ్ ఎంత అండి 1. అయితే సో కింద ఇచ్చినటువంటి ఈ ఆప్షన్స్లో నీ డిజిటల్ సమ్ 1 ఎక్కడైతే వస్తుందో అదే నీ ఆన్సర్. గమనించాలి, అదే నీ ఆన్సర్. అంటే ఇక్కడ గమనించండి 6 + 2 ఏమవుతుందండి 6 + 2 ఏమవుతుంది 8 అవుతుంది. నీ డిజిటల్ సమ్ ఎంత రావాలి 1 రావాలి. 1 ఉందా, రాలేదు. కాబట్టి ఈ ఆప్షన్ ఏంటి, అది రాంగ్. అంటే సో ఇది మనకి 7 + 3 ఏమవుతుందండి 7 + 3 ఏమవుతుంది 10 అవుతుంది. 7 + 3 10 అంటే సో 1 + 0 ఏమవుతుందండి 1 అవుతుంది. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత రావాలండి, డిజిటల్ సమ్ ఎంత రావాలి నీకు 1 రావాలి. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి 1 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నీ ఆన్సర్ అదే. సో ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే 8 + 3 ఎంత అండి 8 + 3 అంటే ఎంత. సో ఇప్పుడు నీకు ఈ డిజిటల్ సమ్ రావాలి అంటే నీకు ఎడిషన్ పర్ఫెక్ట్గా రావాలి. అంటే ఇక్కడ గమనించండి 8 + 3 ఎంత అవుతుందండి 11. 11 అంటే 11ని డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను. అంటే 1 + 1 ఏమవుతుందండి 2. సో నీకు డిజిటల్ సమ్ ఎంత రావాలి 1 రావాలి. కానీ ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే నీ ఆప్షన్ రాంగ్. గమనించాలి. అదేవిధంగా 93 ఉంది. ఇక్కడ గమనించండి 9 అంటే ఆల్వేస్ దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్పాను, 0కి ఈక్వల్ అవ్వాలి. 9 అంటే 0కి ఈక్వల్, దట్స్ ఫైనల్ అంతే. సో అంటే 9 వచ్చిన ప్రతిసారి క్యాన్సిల్ చేయండి. 9 వచ్చిన ప్రతిసారి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అండి ఇప్పుడు 3. అంటే ఇక్కడ గమనించండి, అంటే ఇది కూడా నీ ఆప్షన్ రాంగ్. అంటే సో ఇప్పుడు ఇక్కడ డిజిటల్ సమ్ 1 వచ్చింది, వీటిలో నీకు డిజిటల్ సమ్ 1 ఎక్కడ వచ్చిందండి ఇక్కడ వచ్చింది. కాబట్టి అది నీ ఆన్సర్, గమనించాలి. ఓకేనా.